జిల్లాలో డిఆర్డీఏ సిబ్బందితో ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ టి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. భాగ్యనగర్లోని డిఆర్డీఏ వెలుగు సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో హెచ్ఎల్పి, ఎంసీపీ గ్రౌండింగ్పై ఏపీఎం, డిపిఎం, సీసీలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ లక్ష్యాలను సిబ్బంది సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పనులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. సమావేశంలో డిపిఎం డి దానం, ఆర్ఎల్ అంబేద్కర్తో పాటు డిఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు. ఇది కష్టం నేను సార్ వీళ్ళకి మనకు సీసీలు పడలేదు కదా. కొనకల మెట్ల సయ్యులు నీకు ఇన్ఛార్జ్. మీ పనులు మీరు కామ్గా చెప్పినట్టు చేస్తే సో నాకెందుకు అవన్నీ? నేను చాలా మైన్యూట్ వర్క్ వెళ్తా. నాకు కావాల్సిందే నేను మొదటి నుంచి చెప్పేది అదే. డిపార్ట్మెంట్లో నా డ్యూటీ నేను చేస్తాను, మీ డ్యూటీ మీరు చేయండి. సో మీ డ్యూటీ మీరు చేయనప్పుడు సో ఖచ్చితంగా కొంతమంది మీద చర్యలకు వెళ్తాం. చర్యలకు వెళ్ళినప్పుడు రీజన్స్ కావాలి కాబట్టి ఆ రీజన్స్ అన్ని తీసుకుంటాం. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఏంటి, కొన్ని పనులు మనం చేయకూడదు, అవన్నీ మీరు చేస్తున్నారు. సో అవన్నీ పేపర్లో నోట్ చేసి నీట్గా తర్వాత మళ్ళా ఏదన్నా రెఫరెన్స్ లెటర్స్తో వస్తారేమో అని చెప్పి అవన్నీ ఖచ్చితంగా పేపర్ మీద నోట్ చేస్తే సో అలా బైండ్ అవుతుంది అని చెప్పి ఉద్దేశం. నేను ఆ ఫైనల్ వాళ్ళకి ఇవ్వడానికి ఇంత టైట్ షెడ్యూల్లో కూడా అందరూ సీసీలతో నేను మాట్లాడతానని చెప్పి పిలిచాను. బికాస్ ఎందుకంటే నేను జూమ్లో చెప్తున్నా మీకు అర్థం కావట్లే, 1కి 2 సార్లు రిపీట్ చేసి చెప్పినా మీకు అర్థం కావట్లే. ఫర్ డే 20-25 చేయాలంటే యారండ్ ఎవరైనా 15 or 20 అన్నా వస్తాయి. సో మనం దృష్టి పెడితే మనకు ఆ భయం భక్తి లేకపోతే ఎలా వస్తాయి? ఉద్యోగం అవసరం ఉందా లేదా నీకు? అది నువ్వే నిర్ణయించుకో. ఆవిడ